సీఎం కేసీఆర్ పీఎం కావాలని ఓ యువకుడు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రగతి భవన్కు యాత్ర ప్రారంభించాడు. ఐజా మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రసాద్ బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతూ పాదయాత్ర చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. 8 రోజుల్లో ప్రగతి భవన్కు చేరుకుంటానని, ఒక రోజులో 30 నుండి 35 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగిస్తారని ప్రసాద్ తెలిపాడు. సీఎం కేసీఆర్ పీఎం అయితే దేశంలో దళితులంతా బాగుపడతారని, దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగు తెచ్చిన మహనీయుడని కేసీఆర్ అని కొనియాడారు. నా పేరు ప్రసాద్, తాప్ మేస్త్రికి పనిచేస్తున్నా. వెంకటాపురం గ్రామం ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేస్తున్నా. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని పాదయాత్ర చేస్తున్నా. కేసీఆర్ సీఎం అయినందుకు దళిత కుటుంబాలకు అందరికీ వెలుగు వచ్చింది. అదే దేశానికి ప్రధానమంత్రి అయితే నాలాంటి దళితులు అందరూ బాగుపడతారని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నా. నా పేరు ప్రసాద్, తాప్ మేస్త్రికి పనిచేస్తున్నా. వెంకటాపురం గ్రామం ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేస్తున్నా.